ప్రభునామంన అందరికీ శుభములు వందనమన్నాతలండి. ఈరోజు వాక్య ధ్యానము హెచ్కేల్ గ్రంథము 15వ అధ్యాయంలో 8 వచనాలు ఉన్నాయండి. 8 వచనాల్లో మనం చూసినట్లయితే మరి అడవిలో అన్ని చెట్లు ఉంటాయి. యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర, అడవి చెట్లలోనున్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్టు కర్ర కంటేను ఏమైనా శ్రేష్టమా? ఏ పనికైనను దాని కర్రను తీసుకొందురా? ఏ యొక్క ఉపకరణము తగిలించుటకై ఎవరైనా దాని కర్రతో మేకునైనను చేయుదురా? అది పొయ్యకే సరిపడను కదా అని అంటే, మరి ద్రాక్ష చెట్టు కర్ర అని అంటే మనకి తెలిసిన విషయం ఏంటంటే, ద్రాక్ష చెట్టు ఒక అల్లిన తీగలాగా వస్తుంది కదండి. అది ద్రాక్ష వల్లిని నేను తీగలు మీరు అన్నట్లు ద్రాక్ష చెట్టు అల్లికతో ఉంటుంది కదండి. మరి అల్లికతో కూడిన చెట్టు బలమైన బలముగా అది పని చేయడానికి ఉపయోగపడదు కదండి. అది కాలక ముందైనను కాలిన తర్వాత అయినను అది దేనికి పనికి రాదు అని చెప్పి ఇందులో ప్రభు ఒక ఉదాహరణకు చెప్తున్నారనమాట. అని అంటే, మరి మన జీవితాల్లో మనం చూసినట్లయితే మనము కూడా ద్రాక్ష తీగలు అని అంటే, మనము కూడా బలమైన పనిముట్టుగా చేయడానికి మనము ఏమాత్రము సరైన వారము కాదండి. అడవిలో అన్ని చెట్లు ఉన్నవి, అందులో ద్రాక్ష చెట్టు కూడా ఉంది, కానీ అది బలమైన తీగగా పనికిరాదు అని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. కానీ దాని పనికొచ్చే పాత్రగా ఆయన ఎలా చేస్తున్నారు అంటే, ఈ వాక్య సారాంశం ఒకటై ఉండొచ్చు, కానీ ఆయన చెప్పిన ఉపమానంలో రీతిగానే నేను కూడా ఇది చెప్తున్నానండి. మరి అడవి చెట్లు అన్నిటిలో కల్లా ద్రాక్ష చెట్టు ప్రత్యేకమైనదా? ఆ తీగ బలమైనదా? కాదు. అది దేనికి పనికిరానిదిగానే అడవిలో కాల్చబడినట్టుగానే ఉంటుంది. మరి మన జీవితాల్లో మన లైఫ్లో మనం చూసినట్లయితే దేవుని సువార్తకు, దేవుని సేవకు మనము ఉపయోగపడుతున్నాము అని అంటే, మరి అందరికంటే మనం బలవంతులమా? కాదు. మనం అందరికంటే బలములో అన్ని విషయాల్లో తక్కువలో కలిగిన వారమే. మరి దేవుని సువార్థికులు అంటే ఇప్పుడు బోధిస్తున్న నేననే కాదండి, మీరందరూ కూడా వస్తారు. ఎందుకనంటే మనము దేవుని ఆత్మతో వెలిగింపబడిన వారమే. అనేక మందిని వెలిగించాలి అనే తపన మనలో చాలామందికి, దేవుని ఆత్మ కలిగిన వారమైతే మనలో చాలామందికి ఉంటుంది. మనం అనేక మందిని మార్చాలి, దేవుని సువార్తను తెలుసుకోవాలి అనే పరిశుద్ధాత్మ వెలిగింపు మనలో ఉన్నట్లయితే మనలో చాలా మందిలో కూడా ఆ తపన అనేది ఉంటుంది. అలాగే మనము అలా ఎందుకు పనికిరాని వారం అయినప్పటికీ దేవుడు మనల్ని పనికొచ్చే పాత్రగా మనల్ని ఆయన చేస్తున్నారు. అలాగున మనము ప్రత్యేకింపబడిన వారము, బలమైన వారము అని కాదు, కానీ అండి దేవుడు మనల్ని పనికొచ్చే పాత్రలుగా చేస్తున్నాను. మనము ఆయన ద్రాక్షావల్లి అయితే ఆయన కంటూ కట్టబడిన తీగల్లాంటి జీవితాలు మనవి. ఆ తీగల్లాంటి జీవితాలు అనంటే ఎందుకు పనికిరాని జీవితాలు మన జీవితాల్లోంచి ఆయన ఫలాలను ఆయన వృద్ధి చేస్తున్నారు. అర్థమైంది అనుకుంటున్నా అండి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఇక్కడ తండ్రి చెప్పిన ఉపమానము చూసినట్లయితే ఇది ఒక రాజ్యానికి సంబంధించి దేవుడు సెలవిస్తున్న వాక్యండి. కానీ నా ఆలోచనకు, నా స్థితిగతికి నాకు అందిన వాక్యం ఏంటంటే, ద్రాక్ష చెట్టు అడవి చెట్లు అన్నిట్లో కలిపి బలహీనమైనది, అదేమి ప్రత్యేకింపబడినది కాదు. ఒక మేకునైనను చేయరు కదా, అది పొయ్యకే సరిపడను కదా అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. హెచ్కేల్ గ్రంథం 15వ అధ్యాయంలో. మరి మనము కూడా అలా
కాల్చబడుటకే కానీ మనం ఎందుకు పనికిరాని వారము. అలాంటి పనికిరాని మనలను ద్రాక్ష వల్లిని నేను, తీగలు మీరు అని అంటే ఆయనకు మనం తీగలుగా మన జీవితాలు ఆయనలో నడిచి అభివృద్ధి పొందుతున్నప్పుడు ఆయన మనల్ని ఫలించేటట్లుగా దేవుడు చేస్తున్నాడండి. కనుక మనందరము కూడా పనికిరాని వారము అయినప్పటికీ దేవుడు మన జీవితాలను ఆత్మీయంగా, శారీరకంగా ప్రతిఫలింపజేపించి ఆయన మనల్ని అభివృద్ధిలోనికి తీసుకొస్తున్నారు. శారీరకంగా అభివృద్ధి అని అంటే మనము ఈ లోకంలో అభివృద్ధి, ఈ లోకంలో ఆశీర్వాదం, ఆ రెండు విధాలుగా కూడా ఆయన మనల్ని హెచ్చించాలని ఆశపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. కనుక మీకు ఈ వాక్యం అర్థమైందని అనుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.